కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 27వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినమందు మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు జరిగిన కార్యమన్నిటిలో మీరుండి నడిపించుకున్నారు, మీకు వందనాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో ఆసక్తితో ఉన్నాం. చదవబడిన ఈ లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో 3 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఏమిటి ఆ విషయాలు అంటే, దేవుడు ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును. ఎక్కడ దాచాడట? పర్ణశాలలో నన్ను దాచును. రెండవది, తన గుడారపు మాటున నన్ను దాచును. ముందు పర్ణశాలలో, తర్వాత గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇక్కడ ఎన్ని విషయాలు కనపడుతున్నాయి? పర్ణశాల, గుడారము, ఆశ్రయ దుర్గము. ఈ 3 విషయాలను గురించి ధ్యానం చేసుకుందాం. ఎవరిని దాస్తాడు దేవుడు? పర్ణశాలలో ఎవరిని దాస్తారు? గుడారములో ఎవరిని దాస్తారు? ఆశ్రయ దుర్గము ఆయన ఎవరిని ఎక్కిస్తారు అనే విషయాలను కొన్ని మనం ధ్యానం చేసుకుందాం ఉదయకాల సమయం. చూడండి, లేవీకాండము 23వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రభు. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తిని. ఎక్కడ నివసింపజేశాడంట? 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మగ్గిపోచున్న ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు రప్పించి తీసుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. 40 సంవత్సరంలో అరణ్యయాత్ర చేస్తూ ఉన్నారు వీరు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేతిని. మీ జనులను ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. ప్రభువు వీరిని ఎక్కడ నివసింపజేశాడంట? యాక్చువల్గా వీరు నడిచింది అరణ్య యాత్ర చేశారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని నేను పర్ణశాలలో నివసింపజేశాను. 430 సంవత్సరాల బానిసత్వ జీవితం నుండి విడిపించి నడిపించి తీసుకుని వచ్చేటప్పుడు మీకు పర్ణశాలలు ఏర్పాటు చేశారయ్యా అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరవకముందు బానిసత్వ జీవితంలో ఉన్నప్పుడు నీవు బంధకాల్లో ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, ఇబ్బందిలో ఉండొచ్చు, ప్రతి విధమైన కట్టెల్లో నువ్వు కట్టబడి ఉండొచ్చు. కానీ దేవుని నమ్ముకొని దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు, ఇదివరకు పడిన బాధ కాదు, ఇప్పుడు నిన్ను నేను పర్ణశాలలో నివసింపజేస్తాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బానిసత్వ జీవితం నుంచే ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని నడిపించుకొస్తూ అంటా ఉన్నాడు, వారిని నేను పర్ణశాలలో నివసింపజేస్తాను అని అంటా ఉన్నాడు. ఈ రోజున చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ
ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించను. పర్ణశాలలలో నివసించేటప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆ పర్ణశాలలో మనం నివసించేటప్పుడు ఏం చేయాలంట? ఆయన సన్నిధిని కనపడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించాలంట. ఊరికే మనం రక్షించబడ్డాం, విమోచించబడ్డాం అంటే కుదరదు. దేవుని ధర్మశాస్త్రమును ప్రకటించాలి, ప్రజలకు వినిపించాలి అని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుడు నన్ను విడిపించాడులే, రక్షించాడులే అనుకుంటే కుదరదు. దేవుని వాక్యం నిత్యము ధ్యానం చేసుకుంటూ ఉండాలి, వాటిని అనుసరించి నడవాలి, దాన్ని ప్రకటిస్తూ ఉండాలి. దేవుడు ఏ రీతిగా నీకు మేలు చేశాడో, పాపం నుంచి నిన్ను ఏ రీతిగా విమోచించాడో, ఈ లోకం నుంచి నిన్ను ఏ రీతిగా రక్షించుకున్నాడో, కాపాడాడో, ఏ రీతిగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడో దానిని నువ్వేం చేయాలి? ప్రకటిస్తూ వినిపిస్తూ ఉండాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన అనే మాట ఏమిటి? పర్ణశాలలలో నన్ను దాచును. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దాచిన పర్ణశాలలో నిన్ను నన్ను కూడా ఆయన దాచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని కాచి కాపాడుకునే దేవుడు. ఆపత్కాలమున ఆయన నన్ను పర్ణశాలలో దాచును. అరణ్య మార్గంలో పర్ణశాలలో నడిపించాడు దేవుడు. 40 సంవత్సరాలు బట్ట నడగలేదు, చెప్పులు వారు తెగలేదు, కష్టపడలేదు. భోజనం దేవుడు వారు ఆకాశం నుండి మన్నాను పంపించాడు. మాంసం కావాలంటే పూరేళ్ళనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, వాక్యం అంటా ఉంది, ఆపత్కాలములో ఆయన నన్ను పర్ణశాలల్లో దాచును. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఆయన ఏమంటా ఉన్నాడు? ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఏమిటి గుడారము? చూడండి, ఆయన గుడారం ఎక్కడుందంట? 76వ కీర్తన 2వ వచనం, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉంది. ఎక్కడుందంట ఆయన గుడారము? షాలేములో ఉంది. 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద ఉన్న ఈ గుడారము, భూమి మీదనున్న ఈ భూమి మీద గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము ఎక్కడుందంట? పరలోకమందున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఎక్కడ దాస్తాడంట ఆయన మనల్ని? పరలోకంలో దాచుకుంటాడు. ఈ గుడారము ఇక్కడున్న ఇదంతా శిథిలమైపోతాయి, కానీ నిత్యము నిలిచేది పరలోకంలో ఉన్న గుడారం. హల్లెలూయా. అక్కడ దాచుకుంటాడంట ఆయన మనల్ని. చూడండి, హెబ్రీ పత్రికలో 13-14లో కూడా అంటాడు, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్నది, దానికోసము ఎదురు చూస్తున్నాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచూ ఉన్నాము అని అంటాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ. ఎక్కడ ఉందంట మనకు పట్టణం? నిలవరమైన పట్టణం ఇక్కడ మనకి లేదు. ఉండబోచున్న దానికోసం మనం ఎదురు చూచాలి. ఇక్కడ ఎన్ని కట్టుకున్నా శిథిలమై పాడైపోతాయి, కానీ నిలవరమైన పట్టణం పాడైపోనది, నిత్యము నిలిచేది, నిత్యము దేవుని సన్నిధిలో మనం ఉండేది అక్కడే. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా అదే చెప్తాడు. 21:10లో ఏమంటాడు తెలుసా? యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చుచూ ఉన్నది. హల్లెలూయా. యెరూషలేముని పరిశుద్ధ పట్టణం అంటది. అది పరలోక పట్టణం, పరిశుద్ధ పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దాస్తాడంట ప్రభువు నిన్ను. అక్కడ ఏమున్నాయో తెలుసా? సంపూర్ణ సంతోషం ఉంది, శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది, ఘనత ప్రభావాలు అక్కడ దొరుకుతాయి మనకి. అది అక్కడ మనల్ని దాచుకుంటాడంట ప్రభువు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ అశాశ్వతమైన పట్టణం ఇది, కానీ అక్కడ ఉండేది
ఆ గుడారము శాశ్వతమైనదిగా చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 27:6లో ఒక చక్కని మాట ఉంది. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఈ శత్రువుల కంటే ఎత్తుగా తల ఎత్తబడును, ఆయన తన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను, నేను పాడేదను, యెహోవాను గురించి నేను స్తుతిగానము. హల్లెలూయా. ఉత్సాహము, పాడటం, స్తుతిగానం చేయటం. దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన్ని స్తుతించటమే అక్కడ స్తుతిగానాలతోనే అక్కడ మనం జీవించేది. కష్టపడుకునే పట్టే పని లేదు, కరెంటు బిల్లు పట్టే పని లేదు, ఏమండి రేపటి ఏమవుద్దో చూసే పని లేదు. ఆకలి దప్పులు లేని పట్టణం, నిత్యము వెలుగుతూ ఉండేది, నిత్యము బంగారపు వీధులు కలిగి ఉన్న పట్టణం. హల్లెలూయా. ఆ పట్టణంలో ప్రభువు నిన్ను దాస్తాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 61 కీర్తన 4వ వచనంలో, యుగ యుగములో నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల మాటున నేను దాగుకునేదను. హల్లెలూయా. యుగ యుగాలు ఆయన దగ్గరే ఉంటాం, ఆయన రెక్కల నీడలోనే మనం ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ కీర్తన 1 నుంచి 5 వరకు చదువుకుంటే అక్కడ ఎవరుంటారో చెప్తాడు దేవుడు. 15వ కీర్తన 1 నుంచి 5 వరకు చదువుకుంటూ చూడండి. 1లో ఏముంది తెలుసా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతమును నివసించేవాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఏమని అంటున్నాడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడో, నీ పరిశుద్ధ పర్వతము నివసింపదగినవాడు. ఎవరు ఉండేది అక్కడ? అక్కడ ఎవరు నివసించేది అని అంటే చూడండి, 2వ వచనంలో అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఎవరుంటారంటే అక్కడ? యథార్థవంతులు, నీతిమంతులు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అబద్ధికుడు అక్కడ తావులేదు. ఎవరుంటారంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు ఏం చేస్తాడట? నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందలు మోపడు. చూడండి, చాలా భక్తిని మనం ప్రదర్శిస్తుంటాం, మనకంటే భక్తిపరులు లేరనుకుంటాం. దేవుని యొక్క గుడారంలో మనం ఉండాలంటే, ఆయన పర్ణశాలలో మనం ఉండాలి అని అంటే దేవుని వాక్యం అంటుంది, కొండాలు చెప్పకూడదు, ఇతరులకు కీడు తెలపకూడదు, పొరుగువాని మీద నిందలు మోపకూడదు. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. కొండాలు చెప్పకూడదు, ఇతరులకు కీడు తలపెట్టకూడదు, ఇతరుల మీద నిందలు మోపకూడదు. మోపితే ఏమవుతాం చెప్పండి? దేవుని ఇంటిలో మనం ఉండం, దేవుడిచ్చే పర్ణశాలలో మనకు తావు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను పెద్ద భక్తిపరురాలనే, నేను పెద్ద భక్తిపరుణ్ణి, నిత్యము దేవుని వాక్యం చదువుకుంటున్నాను, లెగ్గానే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని వాక్యం వింటాను, నేను ప్రార్థన చేసి గంటలు గంటలు చేస్తాను, ఉదయం నుంచి సాయంకాలం దాకా చేసుకుంటానంటే కుదరదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం విన్నా, వాక్యం చెప్పగలిగినా, నీతి సూత్రాలు వల్లించగలిగినా దేవుని గుడారంలో నీకు తావు లేదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీవు కొండాలు చెప్పడానికి వీల్లేదు, ఇతరుల గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఇతరులకు కీడు తలపెట్టడానికి వీల్లేదు, ఇతరుల మీద నిందలు మోపటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే నీతే భక్తి యథార్థతే మనం అనుకుంటున్నామేమో, కానీ ఇతరుల పట్ల చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. లేదంటే దేవుని యొక్క పర్ణశాలలో, దేవుని యొక్క గుడారములో నివసించే అర్హత దేవుడు మనకి అనుగ్రహించడు. చూడండి, 4వ చదవండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవడంట? నీచంగా ఉండేవాడు అసహించుకుంటావు నువ్వు. అలాగనే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని ఏం చేస్తాడట? సన్మానిస్తాడట. హల్లెలూయా. తర్వాత
అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. మాట తప్పనివాడు ఎలా ఉంటాడట? నీచుడు అసహ్యంగా ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కల వారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణం చేసిన నష్టం వచ్చినా కానీ మాట మాత్రం తప్పడట. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉంటే దేవుని పర్ణశాలలో మనకి అర్హత, దేవుని గుడారములో మనం నివసించగలుగుతాం. లేదంటే నీ భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి ఎందుకు చెప్పండి? కష్టపడి ఫలితం లేనప్పుడు కష్టపడటం అనవసరం. భక్తి కలిగి ఉన్నప్పుడు దేవునితో మనం అర్హత కలిగి ఉండాలి. లేదంటే మనం ఉండటానికి ఎంత భక్తి చేసినా దేవునితో మనం ఉండకపోతే నీకు సంతోష సమాధానాలు, దేవుని పరలోక పట్టణ ప్రవేశం మనకు దొరకదు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, 5వ వచనంలో ఏమంటున్నాడు? తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే, ఆయన పర్ణశాలలో మనం నివసించాలంటే, ఆయన గుడారంలో మనం ఉండాలంటే వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. అపరాధిని చెరుపుటకై లంచాలు పుచ్చుకోకూడదు. తర్వాత ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావో జ్ఞాపకం తెచ్చుకో. చివరగా ఆయన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. పర్ణశాలలో ప్రబలింపజేస్తాడు, ఆయన గుడారములో నివసింపజేస్తాడు. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. చూడండి 31వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. ఎవరు ఈ ఆశ్రయ దుర్గము? ఆయన నన్ను ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కించును అని అంటే ఆ ఆశ్రయ దుర్గం ఎవరో? ప్రభువే. హల్లెలూయా. ఆయన ఎక్కించుకుంటాడంట నిన్ను. ఏమండి, ఎంత ధన్యత అండి! అంత భాగ్యం మనకు దొరుకుద్దా? కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ భాగ్యం దొరుకుద్దా నీకు? నిన్నేమన్నా మోయలేని బరువు ఏమన్నా మోపిస్తున్నాడు ఆయన? నువ్వు మోయలేని పనులు ఏమన్నా చెప్తా ఉన్నాడా? మోయగలిగినదే చేయగలిగిందే నీకు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయదుర్గము నీవే. 62వ కీర్తన 1వ వచనం 7వ వచనం చూసినట్లయితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయదుర్గము దేవుని యందే ఉన్నది. హల్లెలూయా. ఈ పర్ణశాలలు అక్కడే ఉన్నాయి, ఆయన గుడారం అక్కడే ఉంది, ఆయనే ఆశ్రయదుర్గము. ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు ప్రభు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోని ఈ గుడారం శిథిలమైపోద్ది, కానీ ఆ గుడారము మాత్రము నిత్యము నిలిచేది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 142వ కీర్తన 5వ వచనం, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. ఎవరికి ఈయన ఆశ్రయదుర్గంగా ఉంటాడట? ఆయనకు మొరపెట్టేవారికి. ఏమంటున్నాడు? యెహోవా నీవే, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. హల్లెలూయా. మొరపెట్టేవారికి ఆశ్రయదుర్గం. ఎప్పుడు దేని గురించి? నీకు ఆపద వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, రొప్పు వచ్చినప్పుడు, పెళ్ళి కోసమో, ఇంటి కోసమో, అప్పు కోసమో కాదు. నిత్యము ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెడితే నీకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. రెండవది చూడండి, సామెతల గ్రంథం
10వ అధ్యాయం 29వ వచనం, సామెతల గ్రంథం. యథార్థవంతునికి యెహోవా ఆశ్రయదుర్గం. ఎవరికంట? ఎవరికే? ఇందాకేమన్నాడు? నీతిమంతులకి అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మొరపెట్టిన వారికి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? యథార్థవంతులకి. హల్లెలూయా. ఆ ఆశ్రయదుర్గము యథార్థవంతులకి. ప్రతి విషయంలో యథార్థతను కలిగి ఉన్నవారికి ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ముగించేస్తా, 11 అయిపోయింది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము. ఎవరికంట ఆశ్రయదుర్గము? ఆయన మొరపెట్టేవాడికి, యథార్థవంతులకు. దొరకలేదా నహూము గ్రంథం? యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును. చూడండి, ఎవరికంట? ఆయన యందు నమ్మిక ఉంచే వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడని దేవుని వాక్యం అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్రయదుర్గము అంటే పెద్ద కోట లాంటిది. అది శత్రువు రావటానికి ఎవరుంటుంది? అడ్డు దుర్గం ఉంటుంది, ఆశ్రయదుర్గం ఉంటుంది. శత్రువు రావటానికి వీలు లేకుండా ఉంటాడు. నీ మీదకి శత్రువు రాడు, ఎందుకంటే నీకు ఆశ్రయదుర్గం దేవుడై ఉన్నాడు కాబట్టి. ఎవరికి? ఆయనకు మొరపెట్టిన వారికి, యథార్థవంతులకి, నమ్మిక ఉంచిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి, ఆయన పర్ణశాలలో నిన్ను పవలింపజేసి, ఆయన గుడారంలో నిన్ను నివసింపజేసుకొని, ఆయన కాచుకొని దాచుకొని కాపాడి నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం వింటున్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటుంది? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఆశ్రయదుర్గం మీద మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన ఎక్కించి నడిపించునుగాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన